సింహరాశి. సింహరాశి వారికి అనుకూలమైనటువంటి గోచార గ్రహచారం నడుస్తూ ఉంటుంది. అలాగే మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా జయం కలుగుతూ ఉంటుంది. ఇంతకాలం చేసినటువంటి కష్టాలకు తగినటువంటి ప్రతిఫలం పొందుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మనకు ఈ యొక్క మార్చి 3వ తారీఖున ఏర్పడేటటువంటి గ్రహణ ప్రభావము చేత మీకు రావలసినటువంటి అదృష్టం అంతా కూడా ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనకు సింహరాశిలో గ్రహణం ఏర్పడడం వలన కొంతకాలము మీకు రావలసినటువంటి ఏ కార్యక్రమంలో కానీ ఏ ఫలితంలో కానీ కొంత కట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచన చేస్తే, ప్రతిసారి కూడా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్ర పాదంలో మనకి గ్రహణం ఏర్పడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. గ్రహణం గడిచిన కొంతకాలం వరకు ఆ రాశిలో జన్మించినటువంటి జాతకులకు ఆ గ్రహణ కిరణ ప్రభావము చేత వారికి మానసికంగా కానీ శారీరకంగా కానీ ఆర్థికంగా కానీ లేదంటే ఉద్యోగం అలాగే కుటుంబ సమస్యలు ఏర్పడడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రస్తుత కాలంలో సింహరాశి వారికి కూడా ఇలాంటి సమస్యలు ఎదురవ్వడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇతర గ్రహాలు గోచారంలో శుభ ఫలితాలు ఇచ్చేటప్పుడు కొంత అశుభం జరిగినప్పటికీ కూడా మరికొంత శుభ పరిణామాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి భయపడవలసినటువంటి పని లేదు. కాకపోతే సింహరాశి వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే, ప్రస్తుతం గ్రహణం జరిగే 3 గంటల కాలము కూడా మీకు నచ్చినటువంటి ఇష్ట దేవతారాధన చేయడము, అలాగే విష్ణు లేదా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాదులు ఆ గ్రహణ సమయంలో చేయడము, అలాగే వీలైతే గ్రహణం అయినాక కూడా ఈ యొక్క చంద్రుడు కేతు గ్రహాలకు మనము దానాలు ఇస్తూ ఉంటారు సాధారణంగా. అలా దానాలు ఇవ్వడం, లేని పక్షంలో ఎవరికైనా భోజనము పెట్టడం అనేటటువంటిది కొంత ఉపశమనాన్ని కలిగిస్తూ ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే ఎక్కువగా దానాలు చేయడానికి ప్రయత్నించండి. ధనాన్ని పొదుపుగా వాడడానికి ఆలోచించండి. ఎందుకు అంటే ఈ కాలంలో ఎక్కువగా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనాన్ని పొదుపుగా వాడడం అనేటటువంటిది మీకు చాలా అవసరం. అలాగే ఈ గ్రహణ కాలం పూర్తి అయిన తరువాత పట్టు విడుపు స్నానం పూర్తి అయినాక ఖచ్చితంగా మీకు నచ్చినటువంటి దేవతారాధన చెయ్యాలి అని మరీ చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనిని పాటించినట్లయితే ఆ యొక్క భగవంతుని అనుగ్రహం చేత ఈ గ్రహణం యొక్క ప్రభావము సింహరాశి వారికి కొంత విముక్తి కలిగించడానికి అవకాశం ఉంది. కాబట్టి గమనించగలరు. లేని పక్షంలో దాని యొక్క ప్రభావము ఖచ్చితంగా మన పైన, మన కుటుంబం పైన పడడానికి అవకాశం ఉంటుంది.